ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక యూస్ఫుల్ కొలాబరేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నా ఫస్ట్ కొలాబరేషన్ వీడియో. ఈ వీడియో కొలాబ్ చేసింది ఎవరంటే ఐఎంసీ ప్రొడక్ట్ వాళ్ళండి. ఈ ఐఎంసీ ప్రొడక్ట్స్ ఏంటంటే హెర్బల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదండి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదైనా తీసుకున్నా క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ అన్ని ఫుల్ ఆఫ్ కెమికల్స్ అయి ఉంటాయి కదండి. అవి ఏంటంటే మన స్కిన్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అవి యూస్ చేయడం వల్ల. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, అంటే అలోవెరాకి సంబంధించినవి. సో అండ్ గ్రాసరీస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉందండి ఐఎంసీ ప్రొడక్ట్స్ అన్నవి. అమెజాన్ లాంటి సైట్స్ లో కూడా మీకు ఇప్పుడు ఐఎంసీ ప్రొడక్ట్స్ అన్నవి దొరుకుతాయండి. అండ్ ప్రెసెంట్ వీళ్ళు కెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక వాటర్ ప్యూరిఫైర్ అన్నది మార్కెట్ లో రిలీజ్ చేశారండి. సో ఆ వాటర్ ప్యూరిఫైర్ యొక్క యూజెస్ ఏంటంటే దాంట్లో ఆల్కలైన్ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుందండి. సో అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవడం వల్ల మన pH లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయండి. అండ్ ఆల్కలైన్ వాటర్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, టాక్సిన్స్ అన్ని బయటకు రిలీజ్ అయిపోతాయండి మనకి. అండ్ మనకి యాక్నీ ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే పింపుల్స్ అవన్నీ. సో యాక్నీ ప్రాబ్లము, డ్రైనెస్, స్కిన్ లో డ్రైనెస్ ఇవన్నీ మనకి సాల్వ్ అవుతాయండి. సో ప్రొడక్ట్ రివ్యూ చూసేసాయండి. ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చివరి వరకు చూడండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుని మన ఐఎంసీ కంపెనీ ఏదైతే ఉన్నదోని కెంట్ కొలాబరేషన్స్ తో ఉత్పత్తి చేస్తున్నటువంటి కేవలం మన ఐఎంసీ అసోసియేట్ స్పెషల్లీ డిజైన్ చేసినటువంటిది బయట ఎక్కడా దొరకనటువంటి కెంట్ వాటర్ ప్యూరిఫైయర్, దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ది లైవ్ డెమాన్స్ట్రేషన్. ఈ వాటర్ నిజంగా మనకి ఉపయోగపడుతుందా లేదా అని దాని మీద మనం డిస్కషన్ చేస్తున్నాం అండి. లెట్స్ గో టు ది డెమాన్స్ట్రేషన్ ప్రాసెస్. సో నౌ వాటర్ అనే దగ్గరికి వచ్చేసరికండి మన శరీరం 70% పైన నీరే ఉంటుంది. అందులోని మెయిన్గా రక్తం యొక్క pH వాల్యూ చెప్పాలి అంటేనండి 7.3. ఏదైతే 7 pH ఆ పైన ఉంటుందో దాన్ని ఆల్కలైన్ అంటాం, దానికంటే తక్కువ ఉన్న దాన్ని ఎసిడిక్ అంటాం. మనం పుట్టినప్పుడు మన శరీరం ఆల్కలైన్ గానే పుడుతుందండి. ఎన్నాళ్ళైతే మన శరీరం ఆల్కలైన్ గా ఉంటుందో అని అన్నాళ్ళు కూడా ఏ జబ్బులు మనకి దగ్గరికి రావు. ఏ రోజైతే మన శరీరం ఎసిడిక్ గా మారిపోతూ ఉంటుందండి, చాలా చాలా రకాలైనటువంటి జబ్బులు మనకి వస్తూ ఉంటాయి. సో బేసికల్ గా మనకి ఈ వాటర్ దగ్గరికి వచ్చేసరికండి, వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్స్టాన్స్ అండి మనకి. అటువంటి సమయంలోని ఈ యొక్క వాటర్ని మనం సరియైన పద్ధతిలో మనం ఆల్కలైన్ వాటర్ని మనం తీసుకున్న పక్షంలోనండి అందులో ఉన్నటువంటి మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడాను అది క్యారీ చేసి మన సెల్స్ కి అందించడం జరుగుతుంది. దేర్ బై ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ పర్పసే కానివ్వండి, అండ్ అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మన శరీరం నుంచి బయటికి పంపించడానికి, ఫ్లష్ అవుట్ చేయడానికి కానివ్వండి, అండ్ హెల్ప్స్ ఇన్ మనకి హెడేకే కానివ్వండి, మైగ్రేన్ హెడేకే కానివ్వండి. అదే విధంగా కొంతమంది చూడండి, ఈ రోజుల్లో చాలా మంది కొంతమంది అతి నిద్రపోతున్నారు లేదా నిద్ర లేమితనంతో బాధపడుతున్నారు. ఫ్యాటిక్ ఇవన్నీ ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే విధంగా నేను నా చిన్నతనంలో చూసినప్పటికీ ఇప్పటికీ ప్రయత్నం చేసిన పక్షంలోని చాలా మంది కిడ్నీ స్టోన్స్ తోని, నడు నొప్పులతోని అండ్ మోకాళ్ళ నొప్పులతోని ఎంతో మంది బాధపడుతున్నారు. దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మోస్ట్లీ కంటామినేటెడ్ వాటర్ వాట్ వీఆర్ డ్రింకింగ్. అండ్ సైమల్టేనియస్లీ మన యొక్క జీవన విధానంలో చాలా మార్పులు రావడం మూలంగానూ ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి. నా చిన్నతనంలో చెప్పాలంటే పూర్వం రోజుల్లోని నదిలో నుంచో, చెరువులో నుంచో లేక నూతిలో నుంచో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు తాగేవాళ్ళు స్పటిక వేసి ఫిల్టర్ చేసుకుని. కానీ ఈ రోజుల్లోని మేము నూతిలో నీళ్లు తాగుతున్నామండి, బోరింగ్ వాటర్ తాగుతున్నాం అంటున్నారు కదా. కానీ ఈ రోజుని ఎక్కడ పడితే అక్కడ ఎన్నో రకాలైన ఇండస్ట్రీస్, కెమికల్ ఫార్మేషన్స్, ఇవన్నీ పెస్టిసైడ్స్ ఉపయోగం ఎక్కువైపోయాయి. ఇటువంటి సమయంలో వాళ్ళు వదిలినటువంటి చెత్త చెదారం, కెమికల్స్ ఇవన్నీ కూడా అనండి మన భూమిలో గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోయి ఆ గ్రౌండ్ వాటర్ని కూడా టోటల్గా పొల్యూషన్ చేసేస్తున్నాయి. అదే విధానంగా మన చెరువులే కానివ్వండి, నదులే కానివ్వండి అన్నీ కూడాను టోటల్లీ పొల్యూటెడ్గా మారిపోయిందన్నమాట. సో
పూర్వం రోజుల్లో ఇటువంటిది ఎక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి ఆ నీరు తాగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లోని మనకి సరి అయిన పద్ధతిలో మనకి నీరు మనకి దొరకకపోవడం మూలంగాను ఎన్నో రకాలైనటువంటి జబ్బులు మనకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఉంటానండి, లేదండి మా ఇంట్లోని మేము నీళ్లు వేడి చేసుకునే తాగుతామండి, లేదా మా ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ ఉందండి, ఇలా ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు. అసలు బేసికల్గా చెప్పాలి అంటేనండి, వాటర్ పొల్యూషన్ దగ్గరికి వచ్చేసరికండి మనం అనుకున్న ప్రకారంగా ఇందాకలా ఈ యొక్క కెమికల్ ఇండస్ట్రీస్ వదిలినటువంటి కెమికల్స్ అవన్నీ కూడా నీటిలో కలిసిపోవడం మూలంగా అదొక రకమైనటువంటి పొల్యూషను. అదే విధంగా దాంతో మూలంగా చేసినటువంటి పొల్యూషన్, వైరస్ ఇవన్నీ కూడా అందులో ఉండడం మూలంగా అదొక రకమైనటువంటి పొల్యూషన్ అవుతున్నది. అండ్ అదే విధానంగా మీరు చూడండి, నదుల్లో నుంచి కొన్ని ఏరియాల్లోని ఇప్పటికీ ఆ ఆచారం ఉన్నదండి. మన హైందవ సాంప్రదాయంలోని కాశీలోని శవాల్ని తీసుకుని వెళ్ళి నదిలో పరేస్తారు కానీ దహనం చేయరు కొన్ని చోట్ల. సో ఇటువంటివన్నీ అవుతుండడం మూలంగా నీరంతా కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్గా కంటామినేటెడ్ వాటర్గా మారిపోతున్నది. సో అటువంటి సమయంలో మీరు ఇందాక చెప్పిన విధానంగాను ఆర్ఓ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినటువంటి పక్షంలోని ఆర్ఓ సిస్టమ్ దగ్గరికి వస్తారు, అది పూర్తిగా క్లీన్ చేస్తున్నది. కానీ అది అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, మినరల్స్నే కాకుండా మొత్తం అంతా కూడా ఏమవుతుంది, డీఅయోడైజ్డ్గా మారిపోతున్నది. అంటే ఇది ఆల్కలైన్ కాదు, అసిడిక్ వాటర్గా మారిపోవడం జరుగుతున్నది. అదే విధానంగాను నేను కాచి చల్లార్చి నీళ్లు తాగుతున్నానండి అన్నారు. వెల్, ఇట్స్ గుడ్ థింగ్. అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఉన్నదోని అది చనిపోతున్నదే. కానీ ఈ యొక్క సబ్స్టాన్సెస్ మూలంగా ఏదైతే కెమికల్స్ ఇవన్నీ కూడా మినరల్స్ మన ఏవైతే మినరల్స్ కాదండి, మన ఎన్నో రకాలైన ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో దట్స్ కాల్డ్ మన పాదరసమే కానివ్వండి, అండ్ అదేవిధంగా లెడే కానివ్వండి, కాపరే కానివ్వండి, జింక్ కానివ్వండి, ఫ్లోరైడే కానివ్వండి, విపరీతమైనటువంటి మోతాదులో అందులో కలిసిపోతున్నాయి. కాబట్టి ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేటెడ్ డిసీజెస్లో తీసుకెళ్తున్నది. డిజార్డర్స్లో కూడా మారిపోతున్నది. డిసీజ్ నుంచి డిజార్డర్లోకి మారిపోతున్నది అది. సో అటువంటి సమయంలోని మన యొక్క కెంట్ ఏదైతే మన ఐఎంసీ వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ యొక్క కెంట్ వాటర్ మనకి ప్యూరిఫైయర్ ఇచ్చినటువంటి దాని యొక్క గుణగుణాలు ఏంటి, ఈ వాటర్ తాగడం మూలంగా మనకి నిజమైన లాభాలు ఉన్నాయా, దాని గురించి పరీక్షిస్తామండి. ఇక్కడ మీకు చూపిస్తున్న దాని ప్రకారంగాను మనం సోకాల్డ్ మినరల్ వాటర్ మేము తాగుతున్నామండి అన్నటువంటిది ఏదైతే బజార్ నుంచి నేను తీసుకురావడం జరిగిందండి, మినరల్ వాటర్ అండి. అదే విధానంగా ఇక్కడ మా ఇంటి పక్కన బోర్ ఉన్నదండి, ఆ బోర్ నుంచి తీసుకొచ్చినటువంటి బోర్ వాటర్ అండి ఇది. అండ్ అదే విధానంగా మా ఇంట్లోని స్టైల్గా ఈరోజు చెప్తున్నారండి, మా ఫ్రిడ్జ్లో మాట ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయండి, మా పిల్లలు దాహం వేస్తే మా కూల్ డ్రింక్స్ ఇస్తామండి, మా ఇంటికి ఎవరైనా వస్తే మేము కూల్ డ్రింక్స్ ఇస్తామండి, ఇలా చెప్తున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాగేటువంటి ఈ కూల్ డ్రింక్స్ కూడా పరీక్షిద్దామండి మనం. అండ్ అదే విధానంగాను మన మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నటువంటి ఈ యొక్క ట్యాప్ వాటర్, మంజీరా వాటర్ అండి, ఇది కూడా తీసుకురావడం జరిగింది. సో ఇందాక నేను చూపించిన విధానంగా మా ఇంట్లో ఫిక్స్ చేసినటువంటి ఈ కెంట్ వాటర్ ప్యూరిఫైర్ దగ్గర నుంచి ఐఎంసీ వారి కెంట్ వాటర్ ప్యూరిఫైర్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ వాటర్ అండి, ఇవన్నీ కూడా పరీక్షిద్దామండి మనం. సో బేసికల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడబోతున్నటువంటిది pH వాల్యూ. ఏదైతే 7 pH ఆ పైన ఉంటుందో దట్స్ కాల్డ్ ఆల్కలైన్ అంటామండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ అన్ని రకాలైనటువంటి వాటర్ని ప్రతి దాంట్లో వేస్తున్నాను చూడండి ఇది నా. అండ్ అదే విధానంగాను ఈ యొక్క బోర్ వాటర్ అండి. అండ్ అదే విధానంగా మీరు తాగేటువంటి సోకాళ్ళు గర్వంగా చెప్తున్నారు అందరూ కూడా, మా ఇంట్లోని కూల్ డ్రింక్స్ ఉంటాయండి, మజ్జిగలు అటువంటివి ఏమీ ఉండవండి అని చెప్తున్నారు, స్ప్రైట్ అండి. అండ్ అదే విధంగా మా ఇంట్లోని సప్లై చేసేటువంటి మంజీరా వాటర్ అండి ఇది. అండ్ దెన్ ఐఎన్సీ వారి కెంట్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ అండి ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం pH వాల్యూని, కలర్ని మనం ఐడెంటిఫై చేద్దామండి. ఆ కలర్ ఐడెంటిఫై ప్రకారంగా మీ యొక్క ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇది ఏ pH వాల్యూ ఉన్నదని తెలిసిపోతుంది మనకి. నా నేను ఇందులోని 7-8 డ్రాప్స్ వేస్తున్నానండి. ఇది pH వాల్యూని ఐడెంటిఫై చేయడానికి కలర్స్లోనే మారిపోతుంది అన్నమాట. చూడండి ఇది మీరు వాడేటువంటి మీరు అన్నటువంటి రోజు తాగేటువంటి మీరు అందరూ తాగుతాం చూసారా ఆ వాటర్ అండి. ఇది బోర్ వాటర్ అండి. అండ్ దిస్ ఈస్ స్ప్రైట్ అండి. అండ్ మా ఇంట్లోని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసేటువంటి మంజీరా వాటర్ అండి. అండ్ దిస్ ఈస్ ఐఎంసీ వారి కెంట్ ఉత్పాదన చేస్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ అండి ఇది. నౌ ఇందులోని pH వాల్యూస్ని కలర్స్ చూడండి మీరు. ఇందులోని ఈ విధంగా మీకు కలర్స్ చూడండి, మీకు ఇందులోని ఈ కలర్ మ్యాచింగ్ దాన్ని బట్టి దీన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చండి.
ఇది ఇంకా కొంచెం వేస్తాను కావాలని చూడండి మీకు ఇది. సో ఏదైనా ఎక్కువ వేస్తే ఇంకా కలర్ మారిపోతుందని మీరు అనుకుంటారని, అది మీరు బయట నుంచి మీరు తాగిన బాటిల్ వాటర్ ఏదైతే ఉన్నదని అది 3 pH వాల్యూ అండి. అండ్ కమింగ్ టు ది బోర్ వాటర్ దగ్గరికి వచ్చేసరికి బోర్ వాటర్ ఇట్ ఇస్ నౌ pH వాల్యూ చూస్తే చూడండి, ఇది లైట్ గ్రీన్ కలర్లో కనబడుతున్నది. ఇది అది 5 pH వాల్యూ అండి ఇది. అండ్ సైమల్టేనియస్లీ మీరు గర్వంగా చెప్తున్నారు, మా ఇంట్లో మేము వాటర్ బదులు మేము కూల్ డ్రింక్స్ తాగుతామండి అని అంటున్నారు మీరు. కూల్ డ్రింక్స్ చూడండి పక్షంలోని ఇది ఎరుపు రంగులో వచ్చిందండి. ఇది టోటల్లీ ఎసిడిక్ అండి. అందుకని నేను చెప్తాను ఎవరు కూడాను కూల్ డ్రింక్స్ తాగద్దు బాబు అంటూ ఉంటాను. చూడండి ఎరుపు రంగులో ఉన్నది, నాట్ ఈవెన్ 0 అండ్ సమ్ టైమ్స్ 1 pH వాల్యూ ఉన్నది. ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు ది బాడీ, ఎసిడిక్ గా మారిపోతున్నది. అండ్ సైమల్టేనియస్లీ ఇప్పుడు మా ఇంట్లో సప్లై చేస్తున్నటువంటి సో కాల్డ్ మున్సిపల్ వాటర్ అండి. చూడండి సమ్వేర్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 5 pH వాల్యూ ఉన్నది. ఇది 4 and 5 pH వాల్యూలో ఉన్నది. కలర్ చూస్తే మీకు కలిసిపోతున్నది మీకు. అండ్ దెన్ ఐఎంసీ వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి కెంట్ ఉత్పత్తి చేస్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ అల్కలైజర్తో చూస్తున్న పక్షంలో అయితేనే ఇట్ ఈస్ బ్లూ కలర్లో వచ్చిందండి. మీకు చూడండి ఇది బ్లూ కలర్. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 9 and 10 in between it is now. ఓకే, 9 and 10 in between అంటే 9.5 pH వాల్యూ వచ్చింది. అదే విధానంగా మన దాంట్లోనే టోటల్లీ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ దగ్గరికి వచ్చేసరికి కానీ మన దాంట్లోని అబోవ్ 50 and 70 TDS ఉన్న పక్షంలో కనుక అయితేనో అది మనకి తాగడానికి వీలున్నటువంటి నీరు అనమాట. అంతకంటే తక్కువ ఉన్నదానే లేదా 900 and 1200 అబోవ్ ఉన్నటువంటి TDS ఉన్నది మన శరీరానికి తాగవలసిన నీరు కాదండి. సో ఇందులో నా దగ్గర ఉన్నటువంటిది TDS మీటర్ ఉన్నదండి. ఇది TDS మీటర్ కూడా చూసుకోండి మీరు. సో నా ఇందులో చూసినటువంటి పక్షంలోని బయట మనం తాగేటువంటి TDS ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ షోయింగ్ సమ్వేర్ అరౌండ్ 18. ఎంత 18. అండ్ నౌ అదే విధానంగాను ఇది మనం బోర్ వాటర్ ఏదైతే తీసుకుంటున్నామోనండి ఆ వాటర్ చూడండి పక్షంలో ఇందులో TDS వచ్చేసి 148 అండి. వెల్ ఇట్స్ గుడ్ థింగ్. అండ్ సైమల్టేనియస్లీ స్ప్రైట్ దాని యొక్క TDS దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఇస్ 235 బట్ ఇట్ ఇస్ అల్కలైన్ అండి. అల్కలైన్ కాదు, ఇది టోటల్ ఎసిడిక్ అండి. అండ్ నౌ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నటువంటి వాటర్ అండి ఇది. దీని pH వాల్యూ దగ్గరకు వస్తే 162 అండి ఇది. ఇట్స్ ఆల్సో గుడ్ TDS యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇట్స్ గుడ్ థింగ్. అండ్ ఐఎంసీ వారి కెంట్ ఉత్పాదన చేస్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్ TDS దగ్గరికి వచ్చేసరికి అండి ఇట్ ఈస్ షోయింగ్ యూ సమ్వేర్ అరౌండ్ అబోవ్ 70 and 83 పైన ఉన్నదండి. ఇట్ ఇస్ గుడ్ థింగ్ ఫర్ ది హ్యూమన్ బాడీ. ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ టు ఓకే. అదే విధానంగానే ఇప్పుడు మనం ఇంకొకటి కూడా మనం చూడబోతున్నామండి. ఇందులోని నిజంగా మనకి తాగడానికి వాల్యుబుల్ ఉన్నటువంటిదా కాదా అన్న దాని మీద చూద్దామండి ఒకసారి 2 minutes. సో ఈ రోజు మనం ఇంకొక రకమైన డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తామండి. కొన్ని దాంట్లో మనకి pH వాల్యూ దగ్గరగా వచ్చింది, మనకి ఆ కొన్ని నీళ్ళు కూడా తాగొచ్చు అని చెప్తున్నాం మనం. బట్ అందులోని ఎన్ని రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయో అవి మీకు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోలైజర్ అంటారండి. దీన్ని ఉపయోగించుకుని ఈ యొక్క టెస్టింగ్ నేను చేస్తున్నానండి. ఇప్పుడు మనం సోకాల్డ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అని మీరు రోజు తాగేటువంటి సోకాల్డ్ మినరల్ వాటర్ అని మీరు ఏదైతే తాగుతున్నారో అని దాన్ని టెస్ట్ చేస్తానండి. దీని pH వాల్యూ మనకు వచ్చినట్టు 2 to 2.5 మధ్యలో వచ్చినటువంటిది అండి. 2 and 3 మధ్యలో వచ్చినట్టు అంటే 2.5 pH వాల్యూ వచ్చిందండి. సో నౌ ఐఎమ్ పుటింగ్ ఈ రెండిట్లోనూ అదే వాటర్ వేస్తున్నానండి. నౌ యు సీ ద డిఫరెన్స్. మీరు ఎంతో బాగుంది మీ నీళ్ళు తాగొచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ pH వాల్యూ చాలా తగ్గిపోయింది, ఎసిడిక్ వాటర్ అండి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ది ఎలక్ట్రోలైజర్ ఆఫ్ దీస్ వాటర్స్ యాక్చువల్లీ. నౌ యూ సీ సే అబౌట్ 30 seconds ఆన్ చేస్తున్నానండి. ఇది నేను 1 సీ ద డిఫరెన్స్. నౌ ఆల్రెడీ అందులో యాక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇందులో చూస్తున్నారు, మీకు కనిపిస్తూ ఉన్నట్టు మీకు ఇది. సో ఇది 30 seconds, కేవలం 30 seconds మాత్రమే పెడతానండి. దాంట్లో ఉన్నటువంటి చర్య మూలంగానో అది ఏ విధంగానో అందులో ఉన్నటువంటి మలినాన్ని బయటికి తీసి చూపిస్తున్నదో అని దాని యొక్క కలర్ ఏ విధంగా వస్తున్నది అది మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఆ కలరింగ్ ప్రకారంగానో అందులో ఉన్నటువంటి విషతుల్యమైన పదార్థాలు ఏంటో ఒకటి చెప్తున్నాను ఇప్పుడు నేను. సో ఇట్ ఈస్ సో కాల్డ్ మీరు అనుకున్నటువంటి మినరల్ వాటర్ అండి ఇది. నౌ ఇది చూడండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు సోకాల్డ్ మినరల్ వాటర్ ఇది అనుకున్నాం కదా మనం రోజు తాగేటువంటిది. వెల్ ఇందులో ఇప్పుడు చూసిన పక్షంలో ఇది ఎల్లో కలర్లో వచ్చిందండి. ఎల్లో కలర్ ఈస్ పర్మిసిబుల్ కెమికల్స్ అండ్ ఫ్లోరైడ్ అండి. ఇది పర్మిసిబుల్ అంటే మన బాడీకి ఉపయోగం సరిపోయేటువంటి మోతాదులో ఉన్నటువంటి
కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఫ్లోరైడ్ అనేది. ఓకే, బట్ pH వాల్యూ మనం ఇందాక చూసినట్టు పక్షంగా ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 2.5 to 3 pH వాల్యూ మధ్యలో ఉన్నది. నౌ వీఆర్ గోయింగ్ టు షో యూ సమ్ మోర్. బయట తీసుకొచ్చినటువంటి బోర్ వాటర్ అండి, దీని యొక్క pH వాల్యూ మనకి 5 ఆ ప్రాంతంలో వచ్చిందండి. బట్ ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ తర్వాత ఎన్నైతే రకరకాలైనటువంటి వేస్ట్ ఏదైతే ఉన్నదో అది కూడా చూద్దామండి ఇందులోని. సో ఇందాక చేసిన విధానంగా ఇందులో కూడా నేను వాటర్ వేస్తున్నానండి. సీ ద డిఫరెన్స్. Now again I am putting electrolyzer. Okay, సో ఇది కూడా నేను 30 సెకండ్లే పెడుతున్నానండి. బయట నుంచి మనం తీసుకొచ్చినటువంటి బోర్ వాటర్ మనం ఎంతో మంది తాగుతున్నాం, కానివ్వండి ఇందులో ఉన్నటువంటి చెత్త చెదారం చూసిన పక్షంలో అయితే మేము ఈ రోజు వరకు ఇటువంటి నీళ్లు తాగుతున్నామా అని మీరు అనుకుంటూ ఉంటారండి. సీ ద డిఫరెన్స్. ఇందులో ఉన్నటువంటి చెత్త చెదారం చూసిన పక్షంలో కొంతసేపు అయ్యేసరికి విపరీతంగా తగ్గిపోతుందండి. ఇది ఇంకా విపరీతంగా మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది మీకు ఖచ్చితంగా చెప్పండి నాచు రంగులో వచ్చిందండి కెమికల్ అది. దీని యొక్క ఈ విధంగా వచ్చినటువంటి పక్షంలో ఇందులో ఉన్నటువంటిది మనకి ఆర్సనిక్ అండి, అంటే ఇందులో మెర్క్యూరీ అంటే పాదరసము, లెడ్, కాపర్, సోడియం అనేటువంటి కెమికల్స్ ఇందులోని మనకి కలచడం జరిగిందండి. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. మన కిడ్నీలు ఇవన్నీ కూడా పాడైపోతుంది ఇటువంటి వీటిని వాడడం మూలంగానండి. నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ మోర్ డెమాన్స్ట్రేషన్ అండి. నౌ కార్పొరేషన్ మనకు సప్లై చేస్తున్నటువంటి ఈ యొక్క మంజీరా వాటర్ మనం ఏదైతే తాగుతామని మనకి 6 pH వాల్యూ వరకు వచ్చిందండి ఇది. నా దీన్ని కూడా మనం ఎలక్ట్రోలైజర్ టెస్టింగ్ చేసి చూద్దామండి ఇది. ఓకే, నౌ సో దీన్ని కూడా 30 సెకండ్ నేను పెడుతున్నానండి. సో ఇందులో మనకి pH వాల్యూ 6 వరకు వచ్చిందండి. 6 to 6 అబోవ్ లైట్గా వచ్చింది మీకు. బట్ అల్టిమేట్లీ ఇందులో ఉన్నటువంటి చెత్త చెదారం చూస్తేనో మంజీరా వాటరే మనకి ఈ విధంగా సప్లై చేస్తున్న టైంలోని మనం ఈ రోజు వరకు ఇటువంటి నీళ్లు తాగుతున్నామా అనేటువంటి చాలా జుగుప్సాకరమైనటువంటి ఫీలింగ్ మీకు వచ్చేస్తుందండి. మీరు రేపొద్దున ఏ మంచిని తాగుదామన్నా కూడాను ఈ యొక్క గుర్తుకు వచ్చి నేను ఇటువంటి నీళ్లు తాగుతున్నానా అనేటువంటి ఆలోచన మీకు వచ్చేస్తుందండి. మీకు 100% ఇట్స్ డ్యామ్ షూర్ ఇట్ ఈస్ నౌ. సీ నౌ ఇది నేను తీసేస్తున్నానండి. 30 సెకండ్లు మనం పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రీన్ రంగులో వచ్చిందండి. ఇది కూడా గ్రీన్ రంగులో వచ్చింది. ఆ మడ్డి మసాలా చూసిన పక్షంలో అయితేనో 100% ఇది కూడా మనం ఇందాక అనుకున్న ప్రకారంగాను ఇందులో కూడా మెర్క్యూరీ, సోడియం, కాపర్, ఫ్లోరైడ్ ఇవన్నీ కలిసేయండి. ఇది వీటి మూలంగా కూడాను కిడ్నీ ప్రాపర్ ఫంక్షన్ పాడైపోతుందండి. డయాలసిస్ ఈ రోజు చూసిన చంటి పిల్లలు కూడా డయాలసిస్ అవుతున్నారంటే ఇది కూడా ఒక ముఖ్య కారణం అండి ఇది. ఓకే, నౌ ఈ రోజు నేను మీకు ఇంకొక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నానండి. మన ఐఎంసి వారి ఉత్పత్తి చేస్తున్నటువంటి కెంట్ కొలాబరేషన్స్ తో ఉత్పత్తి చేస్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్ ని దాని యొక్క డెమాన్స్ట్రేషన్ మీకు చూపిస్తున్నానండి. ఇదే విధానంగా ఎలక్ట్రోలైజర్ డెమాన్స్ట్రేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అగైన్. నౌ యు సీ మనం అనుకున్న ప్రకారంగా కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చినటువంటి వాటర్ అండి ఇది. దీన్ని కూడా మనం ఎలక్ట్రోలైజర్ టెస్టింగ్ మనం చేస్తున్నాం అనేది. సో ఈ టెస్టింగ్ లోని ఏమవుతుందో దీని ఫలితం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంతవరకు మనం అవి చూసినటువంటిది దీన్ని మనం టెస్ట్ చేయడం జరుగుతున్నదండి. సో దీన్ని కూడా మనం 30 సెకండ్లు మనం పెడుతున్నామండి. నౌ యు సీ ద డిఫరెన్స్ నౌ. సో అదే విధానంగా అందులో ఏదైతే అవుతున్నదో ఇందులో కూడా అటువంటి చర్య జరుగుతున్నదండి. కానీ దాని యొక్క రంగు ఏ విధంగా మారుతున్నదో అని మనం పరీక్షిస్తున్నామండి. ఇప్పుడు నౌ ఆల్రెడీ 20 సెకండ్స్ అయిందండి. సమ్ మోర్ 10 more seconds నౌ. So now switch off. సో నౌ ఇది చూసినటువంటి పక్షంలోనండి మీకు ఇది లైట్ లెమన్ కలర్ అంటే నిమ్మ రంగులో వచ్చిన అంటే పసుపు రంగులోకి వచ్చింది. ఇది మనకి తాగడానికి వీలు పడేటువంటి నీరు అండి ఇది. ఇందులో ఎటువంటి చెత్త చెదారం కానీ ఏది లేదు ఇందులోని మీకు. దీన్ని వాడడం వల్ల మనం తాగడం మూలంగానే మన యొక్క
ఫ్లోరైడ్ ఏదైతే ఉన్నదోని అండ్ అదేవిధంగా మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో మన శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో మిక్స్ అయినటువంటిదండి ఇది. సో ఈ నీరు తాగడం మూలంగానే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఈ రోజు వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తలనొప్పులే కానివ్వండి, మైగ్రేన్ హెడేక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా మనం దూరం అవ్వడానికి, మనం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉందంటేనో మన ఐఎంసీ వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి కెంట్ కొలాబరేషన్తో ఉత్పత్తి చేస్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్. సో ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ చూస్తారు కాబట్టి మీరందరూ కూడాను ఈ యొక్క ఉత్పత్తి చేసినటువంటి ఐఎంసీ వారు ఉత్పత్తి చేసినటువంటి కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర నుంచి వాటర్ మనం రోజు ఇదే నీళ్ళు తాగుదాం. మీ ఇంటిల్లి పది ఇదే నీరు తాగండి, ఆరోగ్యంగా జీవించండి, కలకాలం శుభ్రంగా సుఖంగా ఆరోగ్యంతో జీవించడం కావాలి. ఎందుకంటే మహానుభావులు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఎంత డబ్బులుంటే మాత్రం ఏం సాధామండి మనం ఆరోగ్యం లేకపోతేను. కనుక మీరందరూ కూడా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ చూసిన తర్వాత ఈ యొక్క కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ని ఖచ్చితంగా తీసుకుని దాని ఉపయోగాలని, దాని యొక్క లాభాలని పొందుతారని ఆశిస్తూనే హ్యావ్ ఎ గుడ్ టైం. గుడ్ ఐఎమ్ సి. చూసారు కదండి వీడియో. ఈ వాటర్ ప్యూరిఫైయర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఎవరికైనా మీకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఆర్డర్ చేయాలనిపిస్తే నేను మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అన్నది డిస్ప్లే చేస్తానండి వీడియోలో. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఆర్డర్ చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.